ధన్యవాదాలండి నాకు సపోర్టింగ్ కామెంట్స్ రాసినందుకు. 2 ఐఫోన్తో రికార్డ్ చేయమని ఒక మిత్రుడు రాశాడు, సబ్స్క్రైబరు. ఒక ఆయన బ్యాడ్ కామెంట్స్ డిలీట్ చేశాడు సార్, ఎందుకు కొత్త వాళ్ళు చూస్తారని. ఇట్స్ ఓకే, బ్యాడ్ కామెంట్ రాస్తే వాడి అప్రోచ్. సెకండ్ ఏంటంటే మంచి కామెంట్స్ రాశారండి, అందుకనే కదా వీడియో చేశాను. నిజాన్ని నన్నే బట్టలు విప్పి చెప్పండి, బట్టలు విప్పినట్టు చూపించండి అని బుద్ధి వస్తుంది అని ఇంకొక ఆయన రాశారు. దీనికన్నా మెయిన్ ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం, క్రైమ్ ఎక్కడ చేయమని నేనేం అడ్వకేట్ చేయనండి. బట్ అమెరికాలో క్రైమ్ చేస్తే ఏమవుతుంది అనేది మనకి కెనడా నుంచి ఓ మిత్రుడు రాశాడు. డెఫినెట్లీ ఇట్ వాజ్ అన్ అవేర్నెస్ వీడియో. DUI and shoplifting issues ruin their careers and NI visa status, non-immigrant I think. Moreover, the criminal information shared with other developed countries like Canada, UK, 5-country conference FCC. అమెరికాలో క్రైమ్ చేస్తే ఏమవుతుందంటే డెవలప్డ్ కంట్రీస్కి మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. న్యూజిలాండ్లో చూడండి, కొంతమంది F1 వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్తో వచ్చారని రిపోర్ట్ చేశారు. మీరు కూడా రిపోర్ట్ చేయొచ్చండి. FBI టిప్ అని ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అమెరికాలో ఫ్రాడ్ చేశారని తెలిస్తే. నాకు మన రవి గారు ఇంతకుముందు అడిగారు, చాలామంది రాస్తారు. అంటే మనం ఏమనుకుంటామంటే మొగాళ్ళంతే అదోలు, లేకపోతే జెండర్ అవసరం లేకుండా అందరూ క్రైమ్ చేస్తారు, నువ్వు రెజ్యూమ్ ఫేక్ చేయలేదా, ఆడవాడు రాశాడు. కామెంట్ డిలీట్ చేయలేదు, పిచ్చిన కొడుకు. TCS ఇంటర్వ్యూ స్టైల్ మీద నన్ను తిడితే ఎలాగ సంబంధం ఉందా గురు? సో వాడు రాస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అమెరికా 2008లో వచ్చానండి. నేను అమెరికాని పెళ్లి చేసుకోలేదు, నన్ను అమెరికా పెళ్లి చేసుకోలేదు. ఒక 12 సంవత్సరాల కాలంలో ఒక 4 to 6 times ఆఫ్ వీసా అటెంప్ట్స్ ఇవ్వడం జరిగింది. నాకు 2 F1 రాలే, 2 H1 రాలే, తర్వాత వచ్చింది. నా జర్నీ ఆఫ్ లైఫ్ అది అయిపోయింది కదా. సో నేను 10 ఏళ్ళ పైన ఇండియాలో వర్క్ చేశాను. 7th క్లాస్ అప్పుడే నాకు NCCలో ఉన్నప్పుడు ఆ మాస్టర్ కరప్షన్ గురించి చెప్పాడు అన్నప్పుడు అర్థమైంది, కరప్షన్ చేసేవాళ్ళు నిలబెట్టాలి అని, అడగాల కోసం చేయాలి. నేను 2 చీఫ్ మినిస్టర్ల దగ్గర పనిచేశాను. ఒక IAS ఆఫీసరు నన్ను ఆయన పర్సనల్ సెక్రటరీ కింద వేసుకున్నాడు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వాట్ ఎవర్. ఆ లెవెల్ ఆఫ్ కరప్షన్ తీసుకెళ్ళి నేను కోర్టుకు చెప్పాను. మీకు అర్థమైందా? అంటే అందరూ ఎదవలు ఉండరు, అందరూ కొంచెం వాళ్ళు ఉండరు, అందరూ క్రిమినల్స్ ఉండరు. మనం ఏమనుకుంటామంటే ప్రతివాడు రెజ్యూమ్ ఫేక్ చేస్తాడు, ప్రతివాడు చేయడు, 90% చేస్తారు. అదే చెప్తున్నాను. సో మనం లాస్ట్ బెంచ్ స్టూడెంట్, మనమేం టాప్ 10 క్రీమీ లేయర్ ఏం కాదు. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణ కంచెర్ల నాకు క్రైమ్ చేసిన వాళ్ళందరూ నాకుతో అంటే క్రిమినల్స్ ఎదురైన వాళ్ళందరి పేర్లు కృష్ణ రమేష్లోనే ఉన్నాయండి. ఏంటో కృష్ణ నెల్లుట్లాడు, ఆఫీస్ తీసుకెళ్ళాడు, రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి 10 hours స్పెండ్ చేశాడు. నీకు ఇది టెక్నాలజీ తెలుసా, జావా తెలుసా, ఎస్ నో అనుకుంటూ అన్నీ రాయించాడు. వాడు రెజ్యూమ్ ఫేక్ చేయాలి అన్నాడు. నేను అన్నాను, నాకు ఆ ఫేక్ అన్న వర్డ్ ఫస్ట్ టైం విన్నాను అమెరికాలో. ఎందుకంటే మనం ఇండియాలో BA చదివి హార్డ్వేర్ డిప్లొమా చేసి షాప్ టు షాప్ తిరిగాను, రైట్? సో వాడు నేను అడిగాను, ఎందుకు చేయాలి, నేను 10 ఏళ్ళు వర్క్ చేశాను కదా ఇండియాలో, నేను 10 ఏళ్ళు వర్క్ చేసినప్పుడు నా రెజ్యూమ్ నేను ఎందుకు ఫేక్ చేయాలి, నేను ఇండియా రెజ్యూమ్తోనే జాబ్ తెచ్చుకుంటానంటే, లేదు గంటకి $80 ఇస్తారు, నువ్వు రెజ్యూమ్ ఫేక్ చేస్తే, చెయ్యకపోతే 45 ఇస్తారు, కంపెనీ బొక్క అన్నాడు. నాకు ఈ గంటకి తెచ్చుకోవడం అలవాటు, అసలు తెలియదు, కాన్సెప్ట్ తెలియదు. నేను గంటకేంట్రా బాబు అంటే ICICI బ్యాంక్ ఇండియాలో నన్ను ఇక్కడికి నెట్వర్క్ ఇంజనీర్ కింద తీసుకొచ్చిందండి. జాబ్ వేరు కదా ఇండియాలో, ఇక్కడ ప్రాజెక్ట్ మీరు కస్టమర్ని అయితే అంటే ముంబై రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయి కస్టమర్ని ఎత్తుకుంటే బ్రోకర్లు ఎక్కడైతే పడుకుంటుందో లార్జ్ ఓనర్స్ డబ్బులు ఎలా తీసుకుంటారో అలాగనమాట. సో నాకు అర్థం అవ్వాల, నేను నీ బొక్క ప్రాజెక్ట్లో డబ్బులు నాకు తెలియదు గురు, నేను రెజ్యూమ్ ఫేక్ చేయను. బికాస్ 10 ఏళ్ళు ఇండియాలో వర్క్ చేశాను కదా. నేను PVR ఇప్పుడు లేరని పాపం, శ్రీ PVRK ప్రసాద్ గారు రెఫరెన్స్ ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేశారు. అందరికీ కాల్ చేసాక థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉంది, ఢిల్లీలో ఉంటుందంటే. వీడు ఒక్కడ కృష్ణ నెల్లిట్లు కూడా ఆన్సర్ చేయలేదంటే 3 times. చూడండి, వీడు నా రిక్రూటరు, వాడు పోస్ట్ ఆన్సర్ ఎడిషన్లో ఉంటాడు. పేర్లు చెప్తున్నాను కదా, నాకు భయం ఏంట్రా, వాళ్ళ పేర్లు చెప్పకుండా పిచ్చిన కొడుకులు ఏడుస్తున్నారు. గూగుల్ అంతా ఉంది వాళ్ళ పేర్లు. సో వాళ్ళు ఇలా చేశారు కదా. సో
వివేకే ప్రసాద్ గారు అంతకుముందు పనిచేసిన వాళ్ళందరూ బాస్లు ఇస్తే వాళ్ళకి మా ఎంట్రీ ఇవన్నీ వెళ్ళి ఎంక్వైరీ ఫస్ట్ ప్రాజెక్ట్కి. సో నేను రెజ్యూమ్ ఎక్కడ ఫేక్ చేశాను, నాకు అవసరం లేదురా బాబు, అదే చెప్తున్నాను. రవి కూడా అడిగేవారు, రవి మాస్టర్, మీరు ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తే రెజ్యూమ్ ఫేక్ చేయరా, ప్రాక్సీ చేయరంటే వెళ్ళిపోయాను. 6 సార్లు వెళ్ళిపోయాను సామాన్లు పడేసి. మా పిల్లలు కూడా అడిగారు, నాన్న వెకేషన్కి వెళ్తున్నాము అన్నావు కదా, మరి సామాన్లు ఎందుకు రోడ్డు మీద పడేస్తున్నావు అని. అవసరం లేదురా, నీకున్నది నువ్వు చెప్పుకుని ఎడుతావురా, దానికి ఫేక్ ఎందుకురా. అమ్మ అందరూ అది వల్ల ఉండర్రా, ఎవడో 4 అంటాడో ఒకటి తగిలితే మేకే దింగుతాను పిచ్చేషాలు వేస్తే రిపోర్ట్ చేసి పారదింగుతాను. నాకు కామెంట్లు రాసే వాళ్ళందరూ ప్రొఫైల్స్ ఎతికి ఎబ్బేకి ఇచ్చి పారదింగుతాను. వాళ్ళు కనుక అమెరికాలో ఉంటే ఇదంతా క్రైమ్ షాప్ లిఫ్టింగ్ సపోర్ట్ చేస్తున్నారు సార్ చూడండి అని. ధన్యవాదాలు మాస్టర్. అర్థమైందండి. అమెరికాని నేను పెళ్లి చేసుకోలేదు, నేను అమెరికాని పెళ్లి చేసుకోలేదు. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్, యూఎస్ పాస్పోర్ట్, ఎనీథింగ్ ఎల్స్ ఇస్ జస్ట్ బోగస్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ కామెంట్స్కి నా థ్యాంక్స్, ధన్యవాదాలు.